బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నేను 1986లో జాయిన్ అయ్యాను బీఏఎస్సీ. కోర్స్ ఎగ్జామ్ రాసింది 1984లో అక్టోబర్ నవంబర్లో. బట్ ఆ టైంలో దెర్ ఈజ్ రిక్రూట్మెంట్ ప్రొహిబిషన్ ఏదో బ్యాన్ ఉంటాయి కాబట్టి దే టుక్ మోర్ దెన్ 1 year టు రీప్రాసెస్ దట్. లక్కీ ఏంటంటే అప్పుడు రాసిన ఎగ్జామ్స్ మార్క్స్ తీసుకొని వచ్చేసినాయి. సో 14th బ్యాచ్ 1986లో జాయిన్ అయ్యాను. 2018లో రిటైర్ అయిపోయాను. సో యాక్చువల్లీ ఇప్పుడు బీఐఎస్ వాట్సాప్ వచ్చాక చాలా గ్రూప్స్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద గ్రూప్ ఫస్ట్ బీఐఎస్ లోకల్, తర్వాత బీఐఎస్ సౌత్, తర్వాత బీఐఎస్ ఆల్ ఇండియా, అలా డిఫరెంట్ బీఐఎస్ గ్రూప్స్ చేస్తున్నాయి. సో ఈ సందర్భంలో నా అనుభవంతో బీఐఎస్ గురించి నేను కొంచెం 4 మాటలు మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చాలామందికి ఆల్ ఇండియాలో తెలుగు రాదు కాబట్టి దీన్ని ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓకే. సో బీఐఎస్ అనేది ఒక ప్రపంచం అనేది బీఐఎస్ అనేది ప్రపంచం. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక భగవంతుడు ఇచ్చేసి ఒక్కొక్క ఎంప్లాయీని ఒక్కొక్క బీఏఎస్ లోపల పంపించేస్తారు అన్నట్టు. పంపించేసి వాళ్ళు సంవత్సరానికి ఇంతమంది, సంవత్సరానికి నెలకింత, వాట్ ఎవర్ ఆ భూమి, ఈ బీఏఎస్ అనే భూమి లోపల ఉండే కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి ఆ విధంగా వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడ నా అనుభవాలు, నాతోటి ఉద్యోగుల అనుభవాలు, ఆఫీసర్స్, క్లర్క్స్, స్టాఫ్, అటెండర్స్, అవేవి ఇప్పుడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నట్టు దేవుడు వాళ్ళు అట్లా, అంటే అది కూడా కర్మ సిద్ధాంతమే. ఇప్పుడు ఒకడు కూలిగా చేస్తున్నాడు అంటే అదో విధంగా కర్మ సిద్ధాంతమే అని నమ్ముతుంటారు. అదేవిధంగా బీఐఎస్ లోపల అటెండర్గా జాయిన్ అయ్యడం అంటే అది ఒక కర్మ సిద్ధాంతం. ఇక్కడ కర్మ సిద్ధాంతం అంటే నీ క్వాలిఫికేషన్స్ నువ్వు ఎంతవరకు. అదేవిధంగా బీఐఎస్ లోపల ఒక ఆఫీసర్ పోస్టు, ఒక డీజీ పోస్టు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. సో దీని లోపల రికమెండేషన్స్ కూడా ఉంటాయి కదా. సో రికమెండేషన్స్ కానీ వేరియస్ అదర్ సోర్సెస్. ఇప్పుడు మామూలుగా దేవుడు కూడా పూర్వజన్మలను పుణ్యం చేసుకుంటే లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే నీకు ఇంకొక డిఫరెంట్ కానీ మనకు కొన్ని నమ్మకాలు ఉన్నాయి కదా. సో ఆ విధంగా బీఐఎస్ లోపల కూడా దేవుడు మనుషులను డిఫరెంట్గా ఒక్కొక్కళ్ళను పుట్టించి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రోల్ ఇచ్చినట్టు బీఐఎస్ లోపల కూడా ఈ రిక్రూటర్స్ అనే దేవుళ్ళు మనకు ఆ విధంగా రూల్స్ ఇచ్చారు. సో అక్కడ ఇప్పుడైతే మనము భూమి మీద సమానత్వం అంటున్నాం కూడా అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటారు. కాకపోతే అక్కడికి వచ్చాక తెలుస్తుంది, ఇతను బాసు, ఇతను చెప్పినట్టు వినాలి, లేకపోతే నాకు ప్రాబ్లం అవుతుంది, ఇతను నా సబార్డినేటు, ఇతనికంటే నేను గొప్ప అని ఫీల్ కావాలి, ఇతను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అధికారం ఉంటుంది కదా. భూమి మీద కూడా అలాగే బీఏఎస్లో కూడా అలాంటి అధికారాలు ఉన్నాయి. కొంతమందికి ట్రాన్స్ఫర్ అధికారాలు ఉంటాయి, కొంతమందికి సిఆర్ అధికారాలు ఉంటాయి, కొంతమందికి చెడగొట్టే అధికారాలు ఉంటాయి, కొంతమందికి బాగుపరిచి రికమెండ్ చేసే అధికారాలు ఉంటాయి. ఇవన్నీ ఈ బీఏఎస్ లోపల ఉండే నా అనుభవాలు, అందరి అనుభవాలు అట్లాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే నేను ఈ టాపిక్ మెయిన్లీ ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద మనుషులందరూ ఏదో ఒక టైం లోపల పోతుంటారు కదా. సో బీఏఎస్ లోపల కొంతమంది రిటైర్మెంట్, ఇక్కడ బీఏఎస్ లోపల రిటైర్మెంట్ అనేది ఒక విధమైన ఇది బీఐఎస్ నుంచి వెళ్ళిపోవడం అన్నట్టు. భూమి మీద మనుషులు పుట్టి చనిపోవడం ఎట్లాగా ఉంటుందో అది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో పోతుంటారు. అట్లాగే బీఐఎస్ వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు. కొంతమంది రిటైర్మెంట్తో, చాలా వరకు రిటైర్మెంట్తో, లేకపోతే కొంతమంది రిజైన్ చేసిపోతారు. ఇక్కడ రిజైన్ చేసిపోవడము అంటే ఎవరికి వాళ్ళు భూమి మీద ఉంటే వాళ్ళు ఎర్లీగా పోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, యాక్సిడెంట్లో పోవడం లాంటివి ఏదో ఉంటుంటాయి. సో ఆ విధంగా ఈ బీఐఎస్ అనే ఒక భూమి లోపల మనము ఒక్కొక్క ఏదో జన్మ నుంచి వచ్చేసి చదువుకొని ఏదో క్వాలిఫికేషన్ ప్రకారం వచ్చేసి బీఏఎస్ లోపల చేశాను. ఆ బీఏఎస్లో ఉన్నంత వరకు మన జాడ్యాలు ఉన్నాయి. మనం గొప్పవాళ్ళము, మనం తక్కువ వాళ్ళము, మనము పవర్ఫుల్, మనము నార్త్, మనం సౌత్, మనం ఈస్ట్, మనం వెస్ట్, మావాడు అక్కడ డీజీగా ఉన్నాడు, వాడు అక్కడ డీజీగా ఉన్నాడు, ఇలాంటి అన్ని పని మనల్ని కూడా మనం ఆలోచిస్తూనే ఉంటుంటాం. దాంట్లో కొన్ని లంచ్ గ్రూప్స్ అని, ఆడవాళ్ళది ఒక గ్రూపు, మగవాళ్ళది ఒక గ్రూపు, ఆడమగ కలిసిన వాళ్ళది ఒక గ్రూపు, తేడా వాళ్ళది ఒక గ్రూపు, ఇలాంటి అన్ని గ్రూపులు కూడా ఉంటుంటాయి అన్నట్టు. సో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అధికారం ఎంతవరకు ఉంటే అంతవరకు
ఇప్పుడు భూమి మీద మనం ఎలాగైతే చూపిస్తుంటారో బిఏఎస్ లోపల అనే భూమి లోపల కూడా ఆ విధంగా అధికారాలు అన్నీ చూపిస్తుంటారు. ఇక్కడ ఏంటి అని అంటే రిటైర్ అయిపోయాక, అంటే బిఏఎస్ లోపల అందరు రిటైర్ అయిపోయాక, అంటే ఇక్కడ భూమి మీద అందరు చనిపోయాక ఒక ప్లేస్కి వస్తారు కదా, స్వర్గం నరకం లాంటిదని. సో ఇప్పుడు బిఏఎస్ లోపల అందరు పోయాక ఇది ఒక స్వర్గమే అనుకుందాం, నరకం అని అనుకోకూడదు. ఎందుకంటే నరకం అంటే గ్రూప్లో లేని వాళ్ళు నరకం పోయినట్టు, గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ స్వర్గంలో ఉన్నట్టు. సో ఈ బిఏఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తము ఒక బిఏఎస్ రిటైర్డ్ స్వర్గంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుకుంటున్నాము అంటే ఈ తేడాలు లేవు. కొంతమందికి పూర్వజన్మ ఛాయల్లాగా రిటైర్ అయినాక కూడా కొన్ని తేడాలు ఉంటాయి, నా తన మన అని. చాలా వరకు ఉండవు, కాకపోతే మనం ఫేర్గా మాట్లాడుకుంటాం. కొంతమంది ఏంటి అంటే పూర్వజన్మలో గుర్తు తెచ్చుకున్నట్టు నేను బిఏఎస్ లోపల ఈ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఆ విధంగా ఉంటానని అది కూడా ఉంటుంది. సో బట్ అల్టిమేట్లీ ఈ స్వర్గం కూడా ఒక టెంపరీ ఫేజే. బిఏఎస్ అనే ఒక రిటైర్మెంట్ స్వర్గం కూడా అల్టిమేట్లీ మనం పర్మనెంట్ ప్లేస్ పోవాలి. పర్మనెంట్లీ ఏది ఎట్లా ఉంటుందో మనకి ఎవరు చూడలేదు, చూసిన వాళ్ళు మనకు చెప్పలేదు. బట్ ఇప్పుడు నా ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే సరదాగా ఈ బిఏఎస్ అనే ఒక భూమి నుంచి ఈ బిఏఎస్ అనే ఒక రిటైర్డ్ స్వర్గం లోపలికి వచ్చాం కాబట్టి స్వర్గం లోపల ఎవరెవరి అనుభవాలు మనం ఎంత ఆనందంగా మనం పంచుకుంటే అంత బాగుంటుంది అని నా ఉద్దేశం. సో ఎనీవే ఈ కాన్సెప్ట్ని నేను కాస్త డెవలప్ చేసేసి ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో ఎవరైనా నాకు దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి సలహాలు ఇస్తే ఇవ్వచ్చు. నేను అందుకే ప్రస్తుతం తెలుగు లోపల నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ నుంచి నేను బిఏఎస్ గ్రూప్ లోపలికి రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మీకు ఎవరిని హర్ట్ చేసే విధంగా నేను మాట్లాడాలని అనుకోలేదు. బట్ ఎవరైనా హర్ట్ అయితే నేను అపాలజీ చెప్తాను. ఈ విషయం లోపల ఇది సరదాగా తీయాల్సిన యూట్యూబ్ అని నేను అనుకుంటున్నాను. దీనికి ఇంప్రూవ్మెంట్ సలహాలు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, జై బిఏఎస్, జై హింద్.